ఆరాధించాలని ఆశ కలిగి సిద్ధపాటు కలిగి వచ్చినటువంటి సకల పరిషత్తులందరికీ కూడా వేడూరులో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపున అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము మీతో ఈ రోజున ఉదయకాలము ఆరాధనలో పాల్గొనేటువంటి అవకాశాన్ని తండ్రి దేవుడు మాకు అనుగ్రహించినందుకు కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నేను ఇది మీ మధ్యలో రావటం ఇది 4వసారి. 2018లో ఒకసారి నేను వచ్చాను. ఆ తర్వాత ఒక సంవత్సర కాలంలో 2 సార్లు రావటం జరిగింది. 2024లోని 25లో ఒకసారి 2 సార్లు రావడం జరిగింది. మళ్ళా ప్రభు చిత్తలో 2026 రావడం జరిగింది. నేను మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఈ KPHB వాళ్ళకి నేను చెప్పినట్టు అంటే దేవుడి ద్వారా మాట్లాడి గుర్తుండి ఏమనేటువంటి ఒక చిన్న పరీక్ష. సహోదరికి బాగా గుర్తుపెట్టుకున్నారు. నేను 3వసారి వచ్చినప్పుడు దేవుని దయలో మనుషుల దయలో రైట్ సహోదరికి ప్రత్యేకంగా వందనాలండి. దానికంటే ముందు ఎందుకంటే కొంతమంది చెప్పిన విషయాలలో అంటే ఆయన చూడగానే గుర్తుండిపోతాయి. అంటే మనం చెప్పేటువంటి దేవుని మాటలు కూడా ఎలా ఉండాలంటే వాళ్ళ హృదయం లోగిలోకి వెళ్ళిపోవాలి, వారి మనసులు అవి ఉండిపోవాలి. అదిగో ఆ బ్రదరు అలాంటి సందర్భంలో ఆయన చూడగానే మాకు ఈ వాక్యం చెప్పారు. అది గుర్తుపెట్టుకొని ఆయన చూసినప్పుడల్లా కానీ అది గుర్తుండాలి. ఆ వాక్యం ఏం చెప్పారని గుర్తుపెట్టుకొని ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి సహోదరి గుర్తుపెట్టుకున్నారు. ఇంకా నేను 2వ టర్మ్ మొదటిసారి వచ్చినప్పుడైతే మాట్లాడలేదు, కానీ మొదటిసారి వచ్చినప్పుడు విజయ్ తమ్ముడు మాట్లాడాడు. 2వసారి వచ్చినప్పుడు నేను మీతో సాయంత్రం కూడా క్లాస్ పెట్టుకున్నాం, ఆదివారం రాత్రి. ఏమైనా గుర్తుందా? ఎందుకంటే మేము మీ దగ్గరకు వస్తున్నప్పుడు మరి మేము వాళ్ళకి ఏం చెప్పింది వాళ్ళు గుర్తుండేటట్టు చెప్పామా లేదనేటువంటిది మా బాధ్యత ఉందండి. మీ బాధ్యత ఏంటంటే దాన్ని గుర్తుపెట్టుకున్నారా లేదనేటువంటిది మీ బాధ్యత. ఎందుకంటే మన అందరూ ఎవరి దగ్గర లెక్కప్పు చెప్పుకోవాలి? ఎవరి దగ్గర అండి? దేవుడి దగ్గర లెక్కప్పు. మేము సాధారణంగా మాకు సేవలు గుర్తుండేది ఏంటంటే ఎవరింట్లో ఏం భోజనం పెట్టారో బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే మనిషిని ఆనందింపజేసేటువంటి ఒక దాంట్లో ఒకటి ఏంటంటే భోజన పదార్థాలు. అవును కదా? అవునంటారా కదంటారు? సరే, అది శరీరాన్ని గుర్తుపెట్టుకున్నాం, ఆత్మ సంబంధించినటువంటి. నేను గుర్తు లేకపోతే చెప్పండి, నేనే చెబుతాను. నాకు ఇందాక కూర్చొని నేను దేవుడిని అడిగాను, అయ్యా సహోదరికి స్థానిక సంఘానికి ఏం చెప్పాను ఒకసారి నాకు జ్ఞాపకం చేయని అడిగానండి. నేను జ్ఞాపకం చేయని అడిగాను. నేను పాటలు పాడుతున్నప్పుడు నాకు దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేశాడు. ఇది చెప్పాను. మొదటిసారి నేను వచ్చినప్పుడు మీకు అబ్రహాం గారి యొక్క షారా విషయంలో గుర్తుకొచ్చిందా? అబ్రహాం గారిని బాధ పెట్టడంలో శారమ్మ యొక్క పాత్ర ఉందండి. అంటే భర్తను ఏడిపించడంలో కూడా స్త్రీల పాత్ర ఉంటుందండి. గుర్తుకొచ్చిందమ్మా ఏమనగా? మనోహర్ బాగా గుర్తుకుంది అనుకోండి. ఎందుకంటే మాకు అందరికి ఇష్టం కాని వాళ్ళు ఎవరంటే ఆడవాళ్ళు. అవునంటారు కదా? ఎందుకంటే మీ ఆశలు కోరికలు తీర్చడంకి కష్టం అవుతుంది కదా. అవునంటారు కదా? రైట్. ఒక రకం చెప్పాలంటే దైవికమైన విధానంలో
అబ్రాహం గారు నేర్పించిన ఆమె ఎవరంటే శారమ్మ, భర్తలు నేర్పిస్తుంది. అవునా కదండి? అది మీకు గుర్తుకొచ్చిందమ్మా? రైట్ రైట్. ఈ రోజు కూడా మీకు ఒక అంటే తెలిసి ఉండిపోయే మాటలే చెబుతాం. నేనేం పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయలేను, ఎందుకంటే నాకు చాలు కాదు. అదే ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి ఒక పల్లెటూరు వాతావరణం వాళ్ళకి ఎంతైతే అవసరమో అంతే. మరి ఈ రోజు నా ప్రపంచంలో చాలా రకాలైనటువంటి బోధలు వచ్చినాయి. వాటి గురించి నేను పట్టించుకోను, నేను అంత వాటి గురించి ఆలోచన అనేది చేయలేను. ఒకటి ఏంటంటే ఒక దేవుని కుమారులు ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. అలాగే ఇతరులు ఎలాగా దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలో నేర్చుకోవాలి. ఈ రోజున మీకు అంటే నేను కొన్ని విషయాలు చెప్పేది ఏంటంటే దేవుని కుటుంబానికి ఉండవలసినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి బాధ్యతలు, లేకుంటే ప్రాథమికమైనటువంటి విధులు. అర్థమైందండి? ఒక దేవుని కుటుంబానికి అంటే ఒక క్రైస్తవ కుటుంబానికి ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలు. ప్రాథమికమైన విషయాలంటే పెద్ద పెద్దవి కాదు, ఏంటి చిన్న చిన్నవి. పిల్లలు అల్లరి చేయదు, అల్లరి చేస్తే నాకు కోపం ఎక్కువ, నేను కొడత కూడా. నేను కొట్టానంటే గుర్తుండిపోదు. జాగ్రత్తగా అంటే ఒక క్రైస్తవ కుటుంబానికి లేదంటే ఒక దేవుని కుటుంబానికి ఉండవలసినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు. రోజు మన జీవితంలో ఏం అవసరం అండి? మన జీవితానికి ఏం అవసరం అండి? అమ్మా, నా ప్రశ్న అర్థమైందా? బుజ్జి, మనకేం అవసరం బ్రతకటానికి? ఆక్సిజన్ అవసరం, ఇంక మిగతా ఏం అవసరం లేదు. ఆక్సిజన్ అవసరం, ఇంకా ఆహారం అవసరం, ఇంకా పౌడర్ అవసరం కదా. ఇందులో కూడా కొన్ని విషయాలు మీకు తెలుసుకోవాలి. నేను కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. అవసరం, అత్యవసరం. అవసరము, అత్యవసరం. అత్యవసరం అంటే చాలా ముఖ్యమైనటువంటి అవసరం కదా. రైట్. ఆహారం అవసరం, ఇంకా ఆక్సిజన్ అవసరం, ఇంకండి మాట్లాడండి. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని బేసిక్లోనే ఉండాలి. మీరు కూడా ఇంకా మాట్లాడాలి. మాట్లాడితేనే ఈ విషయాలు మీకు ఏమవుతుంది, అర్థం అవుతుంది. అదేంటండి, ఇక్కడ మనందరం నేర్చుకోవడానికి వచ్చాడు, మార్చుకోవడానికి వచ్చాడు, తెలుసుకొని మార్చుకోవడానికి వచ్చాడు. అంతే కదా. మీరు ఎవరు కూడా మౌనంగా ఉంటే అది మీరు ఎంతవరకు విన్నదో మాకు అర్థం కాదు. రైట్. ఆహారం అవసరం, ఇంకేంటండి ప్రాథమికమైన మనిషి జీవితానికి ఏం అవసరం? ఆక్సిజన్ అవసరం చెప్పారు. మీరు తొందరగా చెబితేనే వెళ్తాం, లేకుంటే నేను పాడవాళ్ళు వెళ్ళకముందు అయిపోద్దండి. అమ్మా, వస్త్రాలు అవసరం, ఇంకా ఇంకేం అవసరం లేదు. హైదరాబాద్లో చాలా, ఎందుకంటే అవసరం లేని విషయాలు ఎక్కువగా ఉంటాయి. మనిషికి కావలసినటువంటిది ప్రాథమికంగా ఆహారం, కూడు, గుడ్డ, నీడ. అంతే కదండి. కూడు అంటే భోజనం, నీడంటే నివాసం, తర్వాత బట్టలు. ఈ అవసరం. వీటి కోసం మనం ఎక్కువగా ఇష్టపడుతుంటాం కదండి. ఆక్సిజన్ అనేది ఎవరు ప్రార్థన చేయరు మాకు కావాలని కదా. ఆహారం కావాలని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఆహారం కావాలండి దేవునికి. మాకు రేపు ఆదివారం వాళ్ళు చక్కని బెండకాయ కూర కావాలని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ అడగరు. ఆదివారం అనగానే గుర్తుకొచ్చేది ఏంటి మనకి? ఏదో ఒకటి
వెజ్ నాన్ వెజ్ గుర్తుకొస్తుంది కదా. ఎవరు ప్రార్థన చేసుకున్నారు రేపు మాకు అది కావాలి ఇది అని అడుగుతున్నారా? అంటే మనమునికి కావలసినవన్నీ కూడా దేవుడు అన్నీ ఇస్తున్నాడు. కొన్ని అడిగితే పొందుతాం, కొన్ని అడగకోకుండా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, ఇస్తున్నాడు. సరే, ఈ రోజున కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు ఎవరికి అవసరం? దేవుని కుటుంబానికి, సంఘానికి ఉండవలసినటువంటి, క్రైస్తవ కుటుంబానికి ఉండవలసినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు. ఈ ప్రాథమికమైన విషయాల్లో మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, ఒకటి, మనందరి జీవితానికి కావాల్సినది ఏంటంటే ముఖ్యంగా ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఈ దేవునితో మాట్లాడేటప్పుడు రకరకాలైనటువంటి విధానంలో మన దేవునికి ప్రార్థన అనేది చేస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం ఏం చేస్తామంటే దేవునికి మొర అనేది పెడతా ఉంటాం. ప్రార్థన చేయటంలో బహు విధమైనటువంటి పద్ధతులు ఉంటాయి. నిలబడి ప్రార్థన చేయొచ్చు, వంగి ప్రార్థన చేయొచ్చు, మోకాళ్ళుని ప్రార్థన చేయొచ్చు, చేతులెత్తి ప్రార్థన చేయొచ్చు, తర్వాత సాష్టాంగ నమస్కారం ఏంటంటే బోర్లబడి ఏం చేయొచ్చు, ప్రార్థన అనేది చేయొచ్చు. ఈ విధంగా భిన్న విధానమైనటువంటి పద్ధతుల్లో మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన అనేది చేయొచ్చు. అయితే మనం ప్రార్థించేటువంటి మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా గది అనేది ఉండాలి. ఏముండాలండి? అవసరమేనా అది? ఎంతమంది ఇళ్ళల్లో ప్రార్థనా గది ఉందండి? సరే, ప్రార్థన గది ఎంతమంది ఇంటిలో బెడ్రూమ్ ఉంది? నేను జోకి ఉందా లేదా? అందరికీ బెడ్రూమ్ ఒకటి ఉండే, రెండు ఉండే. అంటే ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు మాకు మంచి కిచెన్ ఉండాలి. ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటి? అవును కదా. ముందర రాగానే ఎవరు వచ్చినా కూడా ఏ గదిలో పోతారు? ముందర కిచెన్ గదిలో పోయి. ఎందుకంటే బాగుండేయండి, సెల్ఫ్లు బాగుండేయండి కదండి, వీళ్ళ వస్తువులు బాగుండేయండి. ముందర వాళ్ళ మనసాంతి ఎక్కడ ఉంటుంది అంటే బాగుంటుంది, అక్కడికి వెళ్ళిపోతారు. రైట్. ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి, మన ఆలోచన ఎలా ఉంటుందంటే పిల్లలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏముండాలి, వాళ్ళకి కూడా చైల్డ్ బెడ్రూమ్ అని ఈ మధ్యకాలంలో ట్రిపుల్ బెడ్రూమ్లు కొనుక్కుంటున్నారు కదా. ఎందుకు కొనుక్కుంటున్నారు అంటే మాతో పాటు మా పిల్లలకు కూడా సపరేట్గా ఒక బెడ్రూమ్ కావాలి అనేది ఆలోచన చేస్తారు. ఇంకోటి ఏం ఆలోచన చేస్తారు, ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ వస్తే వాళ్ళ కొరకు కూడా ఏం చేస్తారు, ఒక ప్రత్యేకమైనటువంటి గెస్ట్ రూమ్ అని కూడా ఏం చేస్తారంటే పెట్టుకుంటారు. ఈ అవసరమండి. కానీ వీటితో పాటు నువ్వు దేవునితో అదేంటండి మనం దేవునితో గడపడానికి, దేవునితో మనము కలిసి ఉండటానికి మనకి ఏం అవసరం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా గది అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఎందుకంటే భిన్న రకాలమైనటువంటి విధానంలో మనం ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు వారు ఒంటరిగా ప్రార్థన చేశారు. అదేనండి, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు. అరణ్యంలోకి వెళ్ళి ఏం చేశారు, ప్రార్థన చేశారు. దాన్ని ఏమంటారంటే ఏకాంత ప్రార్థన. అమ్మ అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు మనకు కూడా మన దేవునికి ప్రార్థన చేయడానికి మనకు కూడా ఏముండాలండి, ఒక ప్రార్థనా గది అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం పడుకోవటానికి, అదేనండి రెస్ట్ తీసుకోవటానికి,
మనకి ఎలాగైతే బెడ్రూమ్ అవసరమైందో మనం దేవునితో గడపడానికి ఖచ్చితంగా మన ఇంట్లో ఏముండాలి? నేను చెప్పట్లేదు ఆ మాట, ఎవరు చెబుతున్నారు? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట. మత్తయి రాసినటువంటి సువార్తలో 6వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇవి మనకి ప్రాథమికంగా ఉండవలసినటువంటి విషయాలు. అదేంటండి, మనకి మన గృహాల్లో సపరేట్గా అన్నీ ఉంటున్నాయి, కానీ దేవుని గది మాత్రం అంటాం కదా, ప్రార్థనా గది మాత్రం ఉంటుందా లేదా? మనోహర్ తమ్ముడు కొంచెం ఎక్కడికి అర్థం కదా, వాయిస్ చెప్పున్నారు, ఉంటుందా లేదా? ప్రార్థన గది మన ఇంట్లో ఉందా లేదండి? ఉందా లేదా? లేదంటే మన దాని గురించి ఇప్పటి వరకు మనకు తెలియలేదు. ఇక నుంచి దాని గురించి మనం ఏం చేయాలి? ప్లాన్ చేసుకోవాలి. ఆయన చెబుతున్నాడు చూడండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు ఏంటండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏముండాలండి మనకి పిల్లలు? అమ్మా అవన్నీ దుకాణం ఆఫ్ చేసి వినండి దేవుని మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎవరంటే ఇష్టం తెలుసా? ఇలాంటి పిల్లలంటే యేసు ప్రభు చాలా ఇష్టం. అవును కదా? ఇష్టమైన వాళ్ళు ఏం చేయాలి? ఏసైకి ఇష్టమైన పిల్లలు కదా కదా చక్కగా ఉండాలి, మంచి వినాలి. లేదా ఏమని చేస్తారు? మీరు ప్రార్థన చేయనప్పుడు ఆయన ఏమన్నాడు? నీ గదిలోనికి ఏమన్నాడమ్మా అంటే, మనం ప్రార్థన చేయాలంటే మన ఇంట్లో ఏముండాలి? ప్రత్యేకంగా ఒక ప్రార్థనా గదిని సపరేట్గా ప్రత్యేకంగా మన ఇంట్లో ఉండాలా ఉండకూడదా? ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముగా ఏం చేయాలి? వినోదు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది అవసరమా అనవసరం అండి? అవసరమే కదా. ఎంతమందికి అవసరం? ఎంతమందికి అవసరం? ఇది దేవుని కుటుంబం కలిగినటువంటి ప్రతి ఒక్కరు, అంటే ఆరాధన చేసేది ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి ఏంటంటే, ఖచ్చితంగా మన ఇంట్లో ఒక ప్రార్థనా గది అనేది ఉండాలి. ఆ ప్రార్థనా గదిలోనికి నువ్వు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? నీవు తలుపు వేసుకొని రహస్యముగా ఏం చేయాలి తెలుసా అండి? నీవు దేవునికి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? రహస్యమందు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి లేదా విని నీకేం చేయాలి తెలుసా? నీ ప్రార్థనకి సమాధానం లేదంటే జవాబును దేవుడు ఏం చేస్తాడమ్మా? అందిస్తాడు. ఇప్పుడు మనకి ఏదైనా బాధ కలిగింది అనుకోండి, అర్థమైందండి? ఏం చేస్తాం? మనం కూర్చొని ఏడుస్తాం, అవునా కదా? అవునా కదంటారు? అది ఎక్కడికి వెళ్ళి ఏడుస్తాం? మన బెడ్రూమ్లో ఉంది, ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తాం? బాధ కలిగితే ఆ గదిలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నాడు. అదే నీకు కలిగినటువంటి బాధ కానీ, నష్టాన్ని కానీ, ఇబ్బంది కానీ నీవు నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి దేవునికి కానీ మొరపెడితే ఏం కలిగిద్దండి నీకు? నీవు ఏదే విషయంలో అయితే దేవునికి మొరపెడుతున్నావో అది ఖచ్చితంగా దేవుడు నీకేం చేసే సహాయం అనేది చేస్తాడు. కాబట్టి మనం రహస్యంగా దేవునికి ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో కూడా మనం కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రాథమిక విషయాలు కొన్ని విషయాలు మనం మర్చిపోతున్నాం.
మన దేహానికి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చుకుంటున్నాం, శరీరానికి కావాల్సిన సమకూర్చుకుంటున్నాం. ఆత్మీయం కావాల్సినటువంటిది ఏంటంటే నీ గది, నీ ప్రార్థనా గది అనేది నీ జీవితాన్ని ఏం చేయాలి తెలుసా అండి, మార్పు చేస్తుంది. ఇది అబద్ధమా నిజమంటారా? ఒక చదువుకుందాం మీకు. అది ఇంకా దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో పరమందు దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ తెలిసిన విషయాలే, కానీ లోతుగా ఆలోచన చేస్తే నాలో ఉన్నటువంటి బలహీనత అనేది అక్కడ మనకి ఏమవుతుందంటే కనబడుతూ ఉంటుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయములు 10వ వచనములో ఏమన్నాడంటే, ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడుచుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక నెల రోజుల వరకు భూమి మీద ఉన్నటువంటి ప్రధానులు కానీ ఎవరైనా ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక నెల 30 దినాల వరకు ఎవరి దగ్గర, ఏ దేవుని దగ్గర కానీ ఏ దేవత దగ్గర కానీ వారు పూజించేటువంటి వారు ఎవరి దగ్గర కూడా ఏం చేయకూడదంటే ప్రార్థన అనేది చేయకూడదు. ఒకవేళ కానీ ప్రార్థన కానీ చేస్తే, ఒకవేళ పూజ కానీ చేస్తే ఎన్ని రోజుల వరకు అండి? ఒక్క 30 రోజుల వరకు. ఒక 30 రోజుల వరకు కూడా ఎవరు కూడా ఏ దేవుణ్ణి పూజించకూడదు, ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధన చేయకూడదు, లేకుంటే ఎవరు ఏ దేవునికి ప్రార్థన అనేది చేయకూడదు. ఒకవేళ కానీ అలా కానీ ఎవరైనా ఒకవేళ కానీ అలా కానీ చేసినట్లయితే ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఏం చేయాలంటే ఎక్కడ వేయాలి? సింహం యొక్క బోనులో వేయాలి. ఇటు శాసనం అనేది ఏమైందంటే అమలైపోయింది. రాజుగారు కూడా ఏం చేసిందంటే తాకీదు రాస్తే ఆ తాకీదు మీద రాజముద్ర కూడా వేయటం, అంటే స్టాంప్ వేయడం జరిగింది. అదేంటంటే ఇక అది ఎవడు కూడా దాన్ని ఇక మార్చేటువంటి అధికారము ఎవరికి కూడా లేదు. ఈవెన్ రాజుకు కూడా అధికారం మాత్రము లేదు. అలాంటి శాసనము ఏమైందంటే తయారై ఈ మాదిలో పార్సుల యొక్క ఏలుబడి కాలంలో ఏమైందంటే సమాజం అంటే మొత్తానికి కూడా ప్రకటన చేసేసేసారు. అదేనండి, ప్రకటన చేస్తే ఖచ్చితంగా ప్రాణం కంటే గొప్పది ఏదైనా ఉందా ఈ లోకంలో? ఏదైనా ఉందండి? ప్రాణం కంటే విలువైనది ఏదైనా ఉందా? మన కరోనా టైంలో బోల్డ్ ఎంతమంది చనిపోయారండి, మన బ్రతికాం. అందరు బట్టి దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా గుర్తు చేసుకొని దేవుని ప్రార్థన చేస్తామా? అప్పుడప్పుడైనా గుర్తు చేసుకోండి కొద్దిగా. బ్రతుకున్నామంటే ఎవరు కృప? అవునా? రైట్. మరి మరణ శాసనం రాయబడింది కదా, తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? ఎక్కడ వేయలేము, సింహం పోలేము. ఇప్పుడు అదే ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఇదిగో మీరు కానీ మీ దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఒక 30 రోజుల వరకు కూడా మీరు కానీ ఎక్కడ మందిరాల్లో అదే సంఘాలు ఎక్కడ కూడా ఏం జరగకూడదు? ఆరాధన కొడుకులు జరగకూడదు, ప్రార్థన జరగకూడదు, సభలు జరగకూడదు. ఒకవేళ కానీ ఎవరైనా అలాగా చేస్తే మీకు ప్రాణం తీసివేస్తాం అయినటువంటి ఒకవేళ శాసనం కానీ ఇప్పుడు హైదరాబాద్లో వచ్చింది అనుకోండి, ఎంతమంది వస్తారండి దేవుడి సన్నిధికి? కరోనా టైంలోనే ప్రాణానికి భయపడి ఎవడు కూడా ఏం చేయలేదు, గుంపులుగా కూర్చోడానికి ఇష్టపడలా.
ఏముంటుంది? ప్రాణం అంటే మనకి ఏముంటుంది? భయం కదా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడండి? ప్రాణాన్ని భయపడ్డా? ఆయన ఏం చేశాడు చూడండి. శాసనం ఎప్పుడైతే అమలుపరచబడిందో తెలుసుకుందో దానియేలు గారు ఏం చేసి తెలుసండి, అతను తన ఇంటికి వెళ్ళి బైబిల్ వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ఏం చేసినమ్మా ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చు. అంటే దానియేలు గారి ఈ విషయం మీకు సొలొమోను గారు మందిరం కట్టినప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు. అయ్యా నీ ప్రజలు కానీ ఆయా ప్రాంతాలు కానీ ఆయా దేశాలకు కానీ వెళ్ళినప్పుడు వారు ఈ దిక్కున యెరూషలేము దేవాలయం దిక్కున చూసి కానీ మీరు కానీ వాళ్ళ ప్రజలు కానీ ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మీరు ఏం చేసి తెలుసా, వారి ప్రార్థన మీరు వారికి సహాయము చేయమని సొలొమోను గారు ఏం చేసి తెలుసా అండి, దేవునికి మొరపెట్టాడు. అలాగా మరి యూదులైనటువంటి ఈ దానియేలు కానీ షద్రక్ కానీ మేషక్ అబేద్నెగోలు వీళ్ళు ఏం చేశారంటే బబులోను దేశంలోకి చెరగెళ్ళారండి. చెరగెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఖచ్చితంగా యెరూషలేము దేవాలయం ఏ దిక్కునైతే ఉన్నదో ఆ దిక్కున ఆయన ఏం చేశాడు, తను ఉండేటువంటి ఇంటి పై గది అన్నాడు. అంటే అది ఎక్కడుందని, తన ఇంటి పై గది అంటే ప్రత్యేకమైనటువంటి ఒక గది ఏర్పాటు చేసుకున్నాడు. అంతేనండి. ఆ గదిలోనికి వెళ్ళి ఆయన ప్రతిరోజు ఏం చేశాడండి, దేవునికి ప్రార్థన చేశాడు. అంటే చూడండి, పాత నిబంధన కాలంలో కూడా దేవునికి ప్రార్థన చేయాలంటే ఖచ్చితమైనటువంటి ఒక ప్రార్థనా గది అనేది ఉండాలి. కాబట్టి మన ఇంట్లో కూడా ఏముండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా గది అనేది ఉండాలి. ఇది నేను చెబుతున్నమాట, దేవుడు చెబుతున్నమాట. తమ్ముడు మనోహరు చిట్టుబాబేడి ఉన్నాడా? రైట్. ఇప్పుడు మన హౌస్ కానీ కన్స్ట్రక్షన్ కానీ స్టార్ట్ చేసాం అనుకోండి, ఎవరైనా ఒక ఇల్లు ఒక రెంట్ పర్పస్ కొన్నా కానీ ఖచ్చితంగా మన ఇంట్లో ఏముండాలి ఖచ్చితంగా మనకి నీడు ఖచ్చితంగా అవసరం. నీకు బెడ్రూమ్ లేకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ఏముండాలి, నీ కిచెన్ గది లేకపోయినా పర్లేదు ఖచ్చితంగా ఏముండాలి, ప్రార్థనా గది అనేది ఉండాలి. ఎందుకు ప్రార్థనా గది అంటే నీవు దేవుడితో గడపడానికి, నీవు దేవుడితో సత్సంబంధం కలిగి నీకు కలిగినటువంటి బలహీనతల కొరకు కానీ సమస్యల కొరకు కానీ ఇబ్బందుల కొరకు కానీ కలిగినటువంటి కష్ట నష్టాల గురించి కానీ లేదంటే సంతోషాన్ని ఆనందాన్ని పంచుకోవడానికి కానీ ఖచ్చితంగా నీ గదులు నీ ఇంటిలో ఖచ్చితంగా ఏముండాలి, ప్రార్థనా గది అనేది ఉండాలి. ఉండాలా ఉండకూడదా? ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందామా లేదా? ఏ నిర్ణయం తీసుకుందా అండి? ఖచ్చితంగా మా ఇంట్లో ప్రార్థనా గది అనేది ఉండాలి. ఏముండకపోయినా లేకపోయినా, కిచెన్ లేకపోయినా పర్వాలేదు, బెడ్రూమ్ లేకపోయినా పర్వాలేదు, హాల్ లేకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఇంకా హైదరాబాద్లో చాలా మంచి వాళ్ళు వింటారు అనుకుంటున్నాను నేను. అదేనమ్మా, కరెక్ట్. కాబట్టి ఒకవేళ కానీ ఇప్పుడు దాకా కానీ ఈ ఆలోచన లేకపోతే ఎదురు నుంచి ఏం చేద్దాం, మనందరం ప్రారంభం చేద్దాం. ఎందుకంటే సమాజానికి మనమే మార్గదర్శకులుగా ఉండాలి, లోకానికి మనమే మార్గదర్శకులుగా ఉండాలి. ఎందుకంటే దానియేలు గారు ఉన్నారు, యేసుప్రభు వారు కూడా ఏం చేశారు చెప్పారు. మీకు ఒక చిన్న విషయాన్ని, ఎందుకంటే పేతురు గారిని కూడా జైల్లో వేశారు. పేతురు గారిని జైల్లో వేసినప్పుడు ఏదైనా కష్టం కలిగినప్పుడు, అర్థమైందండి, ఏదైనా సమస్య కలిగినప్పుడు ఆదిమ సంఘము ఏం చేసిందంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూటముని ఏం చేసి తెలుసా
ఏర్పాటు చేసుకున్నారు. మరి పేతురు గారిని చెరసాల్లో వేసారు చూడండి, అపొస్తలుల కార్యములో 12వ అధ్యాయము. మీకు అర్థం కోసం చెబుతున్నాను. పేతురు చెరసాల్లో ఉంచబడను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ఏం చేస్తుంది? ప్రార్థన చేయించును. 12వ వచనం చదువుకుందాం. ఇంట్లో ఆలోచించుకొని తీశారు అందరూ. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం. ఇంట్లో ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారమ్మా? ఎక్కడ కూడుతున్నారు? ఒక ఇంట్లో కూర్చో అంటే ఆ ఇంట్లో కూడా ప్రత్యేక ఏం స్థానం ఉంది? సమస్య కలిగినప్పుడు ఏం చేశారు? ఆ ఇంట్లోకి వెళ్ళి ఏం చేశారు? చేశారు లేదా? ఇప్పుడు మనం కూడా సమస్య వస్తుందా లేదా? మన ఇంట్లో ఉన్నాయా లేదా? మన పిల్లలు మాట వినట్లేదు. హైదరాబాద్ అంటే మహా భయంకరమైనటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతం లాంటిది. అవునంటారు కాదంటారు? ఇక్కడ ఉడికి వాడ ఎట్లుంటుందంటే నిజం అది. ఎందుకంటే లోతు కూడా అలా చూశాడు, చూడడానికి అందంగా రమ్యంగా కనపడింది. ఏంటిది? సొదొమ గొమొర్రా ప్రాంతం అండి. అందంగా పచ్చగా కనపడింది, నీళ్లు వాతావరణం చక్కగా ఉంది. ఎవడు బతకాలని హైదరాబాద్ ఏం చేయొచ్చు? ఎట్టాను బతకొచ్చు. అందుకోసం నేను ఆ మాట అన్నా. జంట నగరాలు అన్నారు, సికింద్రాబాద్ హైదరాబాద్ కదా, అవును కదా. ఆ సికింద్రాబాద్ హైదరాబాద్ కాస్త ఏమన్నానంటే సొదొమ గొమొర్రా ప్రాంతం అన్నాడు, అంతే. వాస్తవం అబద్ధం మీకే తెలియాలి, ఎందుకంటే మీరు ఇక్కడ నివాసం చేస్తున్నారు కాబట్టి. మాకంటే తెలియదు. వినోదు, నువ్వు ఏ ప్రాంతానికి వచ్చినావు? జాగ్రత్త. రాకేష్, ఇక్కడ అర్థమైందండి. సంఘానికి సమస్య కలిగిందండి. పేతురు గారిని ఏం చేశారు? జైల్లో వేసారు. సంఘం అయితే ఏం చేస్తుందండి? ఒక చోట కూర్చుందండి. ఎవరింట్లోనే చూడండి అక్కడ. అది చూడండి, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చారు. అంటే మరియమ్మ గారు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? ఒక చోట కూర్చొని ఏం చేస్తున్నారు? ప్రార్థన అనేది చేస్తున్నారు. అక్కడ చూసినట్లయితే ఆ ప్రార్థనలో కూడా ఎవరు ఉండాలంటే, ఒక చిన్న విషయాన్ని మీతో ఏం చేస్తున్నానంటే, సమస్య కలిగినప్పుడు కుటుంబాల్లో కూడా కుటుంబ ప్రార్థనలో పిల్లలు కూడా ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. చూడండి అక్కడ మీకు ఎందుకనే అక్కడ చూద్దాం. 13వ వచనం. అతడు తలుపు అతడు తలవాగిట తలుపు అంటే తెలుసు కదా, మెయిన్ డోర్ కదా. తలవాగిట తలుపు తట్టుచుండగా రోదేను ఒక చిన్నది ఏనండి అనుచిన్నది ఆలకించుటకు వచ్చిన ఆమె పేతురు స్వరము గుర్తుబట్టి. అంటే ఆ ప్రార్థనలు ఎవరున్నారు? కుటుంబ ప్రార్థనలు ఎవరున్నారు అక్కడ? రైట్. కానీ ఈరోజు మీకు అర్థమైందండి. ఇప్పుడు ఒక దేవుని కుటుంబంలో క్రైస్తవులకు ఉండవలసినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా మన అంట్లో ఖచ్చితంగా ఏముండాలంటే ప్రార్థనా గది అనేది ఉండాలి. ప్రార్థనా గది వల్ల మనకు ఉపయోగం ఏంటి? అర్థమైంది కదా. సమస్య కలిగినప్పుడు మనం ఏం చేయొచ్చు? వెళ్ళి ప్రార్థన అనేది చేయొచ్చు. సమస్య కాదు, ఏ పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఇంకా ఆలోచన చేస్తూ మరొక విషయాలుగా మీతో పంచుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవ కుటుంబము ఏం కలిగి ఉండాలంటే ప్రేమించేటువంటి కుటుంబంగా ఉండాలి. ప్రేమించే కుటుంబం అంటే అనగానే మీకు అది దేవుని ప్రేమ కలిగినటువంటి కుటుంబం కావాలి. లోక సంబంధమైనటువంటి ప్రేమ కలిగిన కుటుంబం మాత్రము వద్దండి. అదేనండి, లోకం ఉన్నటువంటి కుటుంబం యొక్క ప్రభావము నేటి క్రైస్తవ కుటుంబాల యొక్క ప్రభావం అనేది కలుగుతుంది. అంటే ఆ ప్రభావం వీళ్ళ మీద కనబడుతుంది. వారు అది చేశారు కాబట్టి మనం ఇది చేయాలి, అవును కదా. ఇది రైట్. రెండవదిగా మీతో పంచుకునే విషయం ఏంటంటే, క్రైస్తవ కుటుంబానికి ఉండవలసినటువంటి కొన్ని ప్రాథమికమైన విషయంలో
ఒక కుటుంబాన్ని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఖచ్చితంగా మన కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన గది అనేది ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించేటువంటి కుటుంబానికి కలిగి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఏంటంటే లూకాసు సువార్తలో 10వ అధ్యాయంలో 38వ వచనం. నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లా, అదేనమ్మా. కొత్త విషయాలంటే నాకు ఏం తెలియదు, నాకు తెలిసిన విషయాలు మీకు నేను చెబుతున్నాను. మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి కావలసినటువంటి ప్రాథమిక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో 38వ వచనంలో చూసినట్లయితే, అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించును. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనును. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నాడు చేత తొందరపడి ఆయనకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా? నాకు సహాయం ఇచ్చేమని ఆమెతో చెప్పాను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి, మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసి వేయబడిదని ఆమెతో చెప్పినాం. ఇక నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవ కుటుంబాలకి ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి ఏంటంటే మన ఇంటిలో కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి. ఏముండాలండి? ఏం ప్రార్థన ఉండాలి అంటే, కుటుంబ ప్రార్థన అంటే మీకు అనుకూలమైన టైం చూసుకోండి. అందరూ ఆఫీస్కి వెళ్తారు. ఎన్ని గంటలకు వస్తారు? 5కి వస్తారు కదా, ఆఫీస్ అయిపోతే 5కి వస్తారా? రారు. 7కి వస్తారు కదా, 7కి కూడా రారు. 8కి వస్తారు కదా, వస్తారా? రారు. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? 8 గంటలకి మనలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన లోపం, ఇది ఒక ప్రధానమైన లోపం అండి. అంటే లోపాల్లో ప్రధానమైన లోపం ఏంటంటే కుటుంబ ప్రార్థన. మనందరి గృహాలు జరుగుతున్నాయా? రైట్. ఎంతమంది ఉంటున్నాం? ఖాళీ గుండలు కూర్చుంటారు. ఇదేనా? నీకు ఒక చిన్న విషయం చెబుతుందండి. ఒక కంప్లీట్ కుటుంబ ప్రార్థన అంటే, కంప్లీట్ అంటే ఆ రోజు నీ గృహంలో కానీ కుటుంబ ప్రార్థన జరిగిందనుకోండి, అందులో ఎవరు మిస్ అయినా రిజల్ట్ ఏంటంటే ఫెయిలే. ఇప్పుడైనా నాన్న రాకపోయినా, అన్న రాకపోయినా, అక్క రాకపోయినా, చెల్లి రాకపోయినా, లేకుంటే అమ్మ లేకపోయినా, అంటే ఎవరు లేకపోయినా కూడా అది కంప్లీట్ అవ్వాలి. ఇన్కంప్లీట్గానే ఉండిపోయింది. కుటుంబం అంటే ఎవరు? భార్య, భర్త, పిల్లలు, అంతే కదా. పెద్ద కొత్త పిల్లైన వాళ్ళు అనుకోండి, వాళ్ళిద్దరే. ఇద్దరు పిల్లలు పుడితే మారిపోతుంది. భార్య పొజిషన్ కాస్త మారిపోతుంది, తల్లి అయిపోతుంది. భార్య స్టేటస్ నుంచి ఏం వస్తుందని తల్లికి వచ్చేస్తుంది. అవును కదా. ఇన్కంప్లీట్గా అయిపోతుంది మన కుటుంబాల్లో. ఏ ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థన. నీ భర్త లేడు అనుకోండి, ఆయన లేట్ అయినా కూడా ఆయన ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? అవసరం హెలికాప్టర్ పట్టుకుని రావాలి. అవునండి. మీకు చిన్నదాన్ని చెబుతున్నాం. ఒక ఆయన బైబిల్ క్లాస్ వినడానికి, 1 గంట క్లాస్ వినడానికి 60,000 ఖర్చు పెట్టి వెళ్ళినాడండి. ఎంతసేపు తెలుసండి? 1 గంట క్లాస్ వినడానికి ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా? 60,000. అంటే ఢిల్లీ వెళ్ళాలనుకోండి, 60,000 అయితే అంటారా? అవో. కానీ ఆయన ఏం చేసి తెలుసా? ఆయనతో పాటు ఆ గంట క్లాస్ వినడానికి కొంతమంది ఎంట పెట్టుకొని వెళ్ళాడు.
మామూలు టికెట్ అయితే 4,000 ఉంటుంది, లేదంటే అప్పుడు కాదు బుక్ చేస్తే 6,000 ఉంటుందేమో హైదరాబాద్ ఢిల్లీ. అది కూడా ఎంతసేపు ఒక గంట క్లాస్ కోసం ఆయన నలుగురికి ఆ ప్రభు వాక్యం వినిపించాలన్నటువంటి ఖర్చు పెట్టుకొని వెళ్ళేవాడు. అంటే ఎందుకంటే అంటే ఆ సమయంలో నీవు కానీ వెళ్ళకపోతే, మీకు ఒక విషయం చాలా పాత్రమైన గ్రంథంలో చాలా అద్భుతమైన కొన్ని మాటలు ఉంటాయి. సౌలుతో చెబుతాడు, ఈ సమయంలో కానీ వెళ్ళినట్లయితే నీకు దైవజనుడు ఏమవుతాడు, దొరుకుతాడని చెప్పాడండి. గాడిదలు పోతే ఎత్తులాడుకుంటూ పోయారు. ఈ క్షణమే అంటాడు. అంటే ఆ క్షణంలో కానీ వెళ్ళగానే నేను దొరికాడు. అర్థమైందా? రైట్. ఎందుకు చెబుతున్నానంటే మనందరిలో ఉన్నటువంటి లోపాలు మీ దగ్గర కాదండి, క్రైస్తవ కుటుంబాలు అన్ని చోట్ల కూడా ఇలాగే ఉన్నాయండి. మనందరి గృహాల్లో మన బిడ్డలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నాం, రైట్, మంచిది. వస్త్రాలు సిద్ధం చేస్తున్నాం, మంచిది. వాళ్ళు చదువుకు జ్ఞానం కోసం, లోక జ్ఞానం కోసం సిద్ధం చేస్తున్నాం, ఓకే, అదేనండి. అన్నీ సిద్ధం చేస్తున్నాం, కానీ ఆత్మజ్ఞానాన్ని మాత్రం మనం ఏం చేయలేకపోతుంది తెలుసండి, సిద్ధం చేయలేకపోతున్నాం. ఈరోజు తమ్ముడు గారు నా మీకు ఏం ఆహారం అడిగాడు అంటే ఏంటి, అవసరమే, కానీ ఏం అవసరం, ఆత్మ కలిసిన ఆహారం చాలా ఇంపార్టెంట్. ఆత్మ కలిసిన ఆహారం ఏంటి తెలుసమ్మా, మటనా చికెనా, ఇదేనా వాక్యం. ఈ వాక్యాన్ని ప్రతిరోజు మీ కుటుంబాలు అవసరం. కాబట్టి మనలో లోపాలు ఇవి. ఈ వాక్యం ద్వారా ఏం చేసుకుందాం, సర్దిద్దుకున్నావా లేదా? ఎవరికైనా కష్టంగా ఉందా? లేదు, మీకు ఎవరు లేదు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం. మీరు ఎంత అదృష్టవంతులు. ఖచ్చితంగా బాధ కలగలిగి మాట ఏంటంటే, అయ్యో నా కుటుంబంలో ఏం లేదు, ప్రార్థన గది లేదు, లేదు నా కుటుంబంలో ఏం లేదు, కుటుంబ ప్రార్థన అనేది లేదు. కాబట్టి నేను ఏం చేయాలంటే ఖచ్చితంగా మేమందరం కలిసి ఏం తెలుసా, ఓయ్ స్కూల్లో ఇంటే కూర్చుంటారా, క్లాస్లో ఇంటే కూర్చుంటారా, వినండి. క్రమశిక్షణ రాదు, ఇప్పుడు రాని క్రమశిక్షణ తర్వాత రాదు. అలాగా ఎవరు మిస్ అయినా కూడా ఆ రోజు రిజల్ట్ ఏంటంటే సంపూర్ణమైనటువంటి మనము ప్రార్థన, అంటే సంపూర్ణమైనటువంటి కుటుంబ ప్రార్థన జరగలేదు. మీలో చాలా మంది కూడా ఆరాధనకు వస్తున్నారు. 8 గంటలకు ఆరాధనకి నేను ఈరోజు ఉదయం బస్సు ఎక్కా, 200 గోకుడు అదే సిబిఎస్లో ఎక్కితే కల్వరి టెంపుల్కి ఒక అమ్మాయి 4 గంటలకి గోకటిపల్లి వచ్చి బస్సు ఎక్కిందండి. ఆ ఫోటో నేను ఫోన్లో కూడా సతీష్ కుమార్ ఫోటో ఉందండి. పైన ఏమంటుందండి, వాల్ పేపరా ఇది కదా, ఆయన ఫోటో పెట్టుకుందండి. నేను ఎవరిదో పెట్టుకుంటాను అనుకోండి, అంటే ఎవరు ఇంట్లో మెంబరో లేకుంటే ఇంకెవరు మాట్లాడు, ఆయన ఫోటో పెట్టుకుందండి. ఏమన్నంటే బస్సు కల్వరి టెంపుల్ కూడా ఇవ్వన్నాను. ఏ టైంలో 4 గంటలకు రెడీ అయ్యి ఎక్కడికి వచ్చింది, బస్ స్టాండ్కి వచ్చి సిబిఎస్కి వచ్చిందండి. అంటే 6 గంటల షిఫ్ట్ ఉందంట. నేను అడిగాను, తమ్ముడు ఏంటి 8 గంటలు పని అంటే 6 గంటలకు షిఫ్ట్ ఉంటుందని అన్నాడు. అంటే ఆమెకి ఏంటంటే ఆమె ఏంటంటే నేను మొదటిగా ఫస్ట్ బ్యాచ్లో నేను ఏం చేయాలి, మొదటి కూడికలో ఉండాలనేటువంటి ఆశ కలిగి ఆమె ఆశతో తన బిడ్డలు తీసుకొని వచ్చేస్తున్నాను. 8 గంటలకి 4 గంటలు. అంటే మనకి ఇష్టమైతే ఎంత దూరమైనా ఏం చేస్తాం, ఎంత కష్టమైనా ఏం చేస్తాం. మరి ఈరోజు మీరు ఆరాధనలోకి ఒకలేమో మొదటి ప్రార్థనలో లేరు, రెండో బ్యాచ్ ఏంటంటే పాటల బ్యాచ్ వచ్చారు. అంటే మొదటి ప్రార్థన మిస్ అయ్యారంటే ఆరాధనలో ఏమయ్యారు న్యూస్, మీ రిజల్ట్ దేవుడి దగ్గర ఫెయిలే. 6 సబ్జెక్టులు ఉంటాయి, 5 పాస్ అయినాం, ఒకటి మిస్ అయితే రిజల్ట్ ఏంటమ్మా, ఫెయిలే. ఫిలిప్స్ క్వాలిఫై అయినాం, మెయిన్స్ క్వాలిఫై అయినాం, ఇంటర్వ్యూలో పోయింది, ఉద్యోగం టిక్ కొట్టిస్తారా, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారా, దేవుడు ఫెయిలే. మన ఆరాధన కూడా ఫెయిల్ అయిందంటే కారణాలు ఎందుకంటే మనలో ఈ లోపం ఉంది. మనం ఏం చేద్దాం,
ఒక ఆమె పాటలు ఆడుతున్నారు, ఒక పాట అయిన తర్వాత వచ్చింది ఒక ఆయన రెండో పాట అప్పుడు వచ్చిండు, ఒక ఆమె పాటలు అయిపోయిన తర్వాత వచ్చాడు, ఇంకొక ఆయన ప్రార్థన అప్పుడు వచ్చాడు. రిజల్ట్ ఏంటి తెలిసి ఆ రోజు నువ్వు దేవుని ఆరాధనలో నువ్వు ఫెయిలే, నువ్వు ఆరాధన గడిపినట్టు కాదు. ఒకవేళ నువ్వు నీ మనస్తృప్తిగా ఉండొచ్చేది అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు కొట్టివేయబడ్డావు ఆ రోజున ఆరాధనలో. అర్థమైందా? కాబట్టి ఈ వర్తమానాన్ని మీకు తెలియజేసేది ఏంటంటే, మార్తా మరియలైనటువంటి సహోదరులు ఏం చేశారంటే, యేసు ప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నేర్చుకునేటువంటి గుణం కలిగినటువంటి సహోదరి మనం ఏం చేయాలంటే, ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలి తెలుసా, నేర్చుకోవాలి. అందులో చుట్ట సహోదరులు వచ్చని చెప్పి ఒక బ్యాచ్ మార్తాకి ఏం చేసింది తెలుసండి, ఆయన కోసం ఒక మంచి భోజనం చేయడానికి కిచెన్ గదిలో బిజీ అయిపోయిందండి. అర్థమైందా? రెండో అక్క ఏం చేస్తుంది, యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలి తెలుసా, ఏం చేస్తుంది, ఆయన చెప్పేటువంటి మాటలు వింటుంది. దీని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన గృహాల్లో కుటుంబ ప్రార్థన అవసరం. కుటుంబ ప్రార్థనలో ఒకటి. రెండోది ఏంటంటే, సంఘం యొక్క కూడికలు అనేది అవసరం. అదేనండి, ఇది మీకు చిన్న ఉదాహరణ తెలియదు. సాధారణంగా మనకు ఆదివారం కూడిక జరిగితే మళ్ళీ ఎప్పుడు వస్తామండి, మళ్ళీ ఆదివారం వస్తాం. మిగతా మధ్యలో మన గృహాల్లో వారాంతర కూడికలు జరుగుతాయా? సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ, బుధవారం జరుగుతుంది. కానీ మన మన భక్తి ఏమో వారానికి 2 రోజులండి. అవును కదా? ఆదిమ సంఘం ఎలా అని చూద్దాం. ఎందుకంటే మనకి మనకి మార్గదర్శనం ఎవరు? వాళ్ళే మనం ఫాలో అవ్వాలి తప్ప మనం ఫాలో అవ్వకూడదు. 2వ అధ్యాయంలో చూసినట్లయితే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 46వ వచనం చదవండి. నేనే చదివినా అపొస్తలుల కార్యం 2:46లో, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారి. ఇక్కడ ఏం చేశారండి వాళ్ళందరూ? ప్రతిదినము ఏం చేస్తున్నారు? దేవాలయములో తప్పక కూడుకుంటున్నారు. అంటే ఏంటి తప్పకంటే? ఖచ్చితంగా, ముఖ్యంగా, ఇంపార్టెంట్ కదా. అంటే మనం కూడా ఏం చేయాలి? ప్రతిరోజు తప్పక ఏం చేయాలి? మనం కూడుకొని దేవుణ్ణి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, స్తుతించాలి. ఇక్కడ ఇంటింట అంటే ఏంటి? ప్రతి ఇంటి కూడా ఏం జరిగింది? ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఖచ్చితంగా దేవాలయంలో కూర్చునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా భోజనం ఏర్పాటు చేసుకోవాలి. అదేనండి. అంటే మన గృహాల్లో ఏం జరగాలి? ప్రతిరోజు కూడా ఏం జరగాలమ్మా? సంఘంతో జరగాలి. అర్థమైందా? వ్యక్తిగతంగా జరుపుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మన గృహాల్లో సంఘం యొక్క నడిపింపు చాలా అవసరం. ఇప్పుడు సంఘం వచ్చిందనుకుని ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు, దేవుడు వస్తాడు, క్రీస్తు వారు కూడా, ముగ్గురు వస్తారు. ఇంకో విషయం ఏంటంటే, పరిశుద్ధుల యొక్క పాదాలు అంటే ఎవరైతే రాజ్య సువార్తను ప్రకటన చేస్తారు కదా, ఆ ప్రకటించే వారి యొక్క పాదాలు మీ ఇంట్లోకి వస్తే ఏమవుతుంది? మీకు ఆశీర్వాదం కాదా? ముఖ్యమంత్రితో ఆశీర్వాదమా? పరిశుద్ధతో ఆశీర్వాదమా? అందుకోసం మన ఇళ్ళలో ఏం జరగట్లా? గృహ కూడికలు జరగండి. అవును కదా? మన ఇంట్లో చుట్టాలు వస్తే ఎంత ఆనందం అంటాం. మళ్ళీ నేను వేరే గోడలోకి వెళ్ళకోని చూద్దాం. మన ఇంటికి కానీ మన తల్లిదండ్రులు వచ్చారనుకోండి, ఆడబిడ్డల ఇంటికి ఎంత ఆనందపడతారండి.
అదే ఎవరు ఆత్మీయులు వస్తే మన భావన మారిపోతుంది. అంటే నీకంటే ఎవరు ఎక్కువని? ఆత్మీయులు ఎక్కువ, లోకస్తులు ఎక్కువ. కానీ మనకేం కలగదండి, ఆ భావన మనలో రాదండి. కాబట్టి నేను ఎప్పుడు నాకు దేవుని కృపను బట్టి నాకు చుట్టాలు ఉన్నారు, కానీ నేను అసలు వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోనండి. నా ఆత్మీయులే నాకు చాలా ఇష్టమండి. అడుగు తమ్ముడు వినోద్ అన్నాడు. నాకు మీకు బహుశా ఎందుకంటే నేను డిఫరెంట్గా ఉంటానండి. నన్ను అందరూ కూడా మా ఊర్లో ఏమంటారంటే వీళ్ళంతా రెటమాతం అండి అంటారు. రెటమాతం అంటే తెలుసు కదా, వాడు అవునంటే నేను కాదంటాను, అది చేద్దాం అంటే వద్దంటానండి. నేను లోకానికి విరోధిని. ఎందుకంటే యేసుప్రభు లోకానికి కూడా విరోధే కదా, అంతే కదా. మనం లోకానికి ఎలా ఉండాలి? లోకానికి విరోధిగా ఉండాలి. రైట్. సరే, ఇక్కడ మనలో కొన్ని లోపాలు ఏంటంటే, మన గృహంలో ప్రతిరోజు ఏం జరగాలమ్మా? ప్రార్థన కూడా జరగాలి. రెండవదిగా ఇంటింటా జరగాలి. ఇక్కడ సంవత్సరాలు ఎన్ని వారాలు ఉంటాయి? 52 వారాలు ఉంటాయి అని కదా. 52 వారాలు ఆదివారాలు ఆరాధనకు వస్తాం. మరి మిగతా రోజుల్లో మన గృహాల్లో నడుస్తుందా నడవట్లేదా? అంటే ఇక్కడ మనం దేనికి ఇవ్వట్లేదంటే ప్రభు యొక్క పరిచర్యకు, ప్రభు యొక్క వాక్యానికి మనం ఏం చేసిందంటే ప్రార్థన. ఇది మనలో ఉన్నటువంటి లోపం. ఆదిమ సంఘం అయితే ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఇంటింటా కూడుకున్నారు, దేవాలయంలో కూడుకున్నారు. అదేనండి. అంటే మనం కూడా ప్రతిరోజు ఎవరో ఇంట్లో ఏం జరగాలి? మనకి కూడుకోవాలి. అలా కూడుకోవటం వల్ల కలిగేటువంటి ఉపయోగం ఏంటంటే చూడండి, అక్కడ 43 వచ్చును, లేకంటే 42 చదువుతాం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎలా ఉన్నారు? ఎడతెగకంటే అంటే గ్యాప్ లేదు. అదేనండి. అలాగే కూడుకోవటం వల్ల ఏమైందంటే ప్రతి వానికి భయం కలిగిన ఉన్నారు. కింద నోటి చూసుకోండి, అక్కడ అర్థమేంటండి? అప్పుడు ఎప్పుడు? సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో వారు ఎడతెగకుండా ద్వారా ఏం కలిగింది తెలుసండి? ప్రతి వానికి కూడా ఏం కలిగిందండి? భయం అనేది కలిగింది. కాబట్టి ఖచ్చితంగా మన కుటుంబాల్లో ఏం జరగాలంటే కుటుంబ ప్రార్థనలు, కూడికలు అనేవి జరగాలి. రెండవదిగా వ్యక్తిగతంగా కాకుండా సంఘముతో కూడా ఏం జరగాలి? సంఘంతో కూడా ఏం జరగాలమ్మా? ఏమండి చాలా మంది ఏమండి మా ఇంట్లో ఇల్లు మేము అద్దెకుంటామండి, ఇల్లు ఇరుకండి అంటారు. అవసరమైతే ఆ టైంకి ఆ మంచాలు కూడా ఓడదీసి నిలబెట్టండి. అదేనండి. అవసరమైతే నేల మీద కూర్చోండి, అవకాశం ఉంటే కుర్చీలు వేయండి. ఎక్కువ మంది వస్తే కూర్చోగలిగితే కింద కూర్చోండి, తక్కువ మంది వస్తే కుర్చీలు వేసుకోండి. కానీ ఖచ్చితంగా ఏం జరగాలి? వస్తే ఏమొస్తుంది తెలుసండి? అక్కడ ఈ శుక్రవారం నా నామమున 2-3 ఎవరైతే కూడి ఉంటారో వాళ్ళ మధ్యన నేను ఉంటున్నానండి. అందుకోసమే పరమంలోటువంటి దేవుడు మనకి గ్రంథంలో కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు ఏం తెలుసని మనకు రాశాడండి. అందులో ఒక ఆయన ఎవరంటే యోబు గారండి. ఆయన ప్రతిరోజు కూడా ఏం చేసేవాడండి? ప్రతిరోజు కూడా ఆయన ఎప్పుడు లేచాడండి? అరుణోదయం అంటే ఏంటి? చీకటి అంటే వెలుగు రాకముందు తెల్లవారినప్పుడే ఏం చేసాడమ్మా? ఆయన లేచాడు, ప్రార్థన రెడీ అయి, ఆయనే కాదు ఆయన పిల్లలు కూడా మా పిల్లల్ని ప్రిపేర్ చేసి రోజు 10 పశువులను ఏం చేయాలి తెలుసండి? బలి అర్పణ చేయాలి. 10 పశువులు అంటే మామూలు విషయం అండి. 10 ఏటపోతులు తెగాలి రోజుకి మనకి. అనుకోండి, ఒక ఏటపోతే ఎట్లా మన వెళ్ళాలి? అవునా కదా? ఆయన ప్రతిరోజు అంటే అక్కడ కూడా ఏంటంటే ఆయన కుటుంబ ప్రార్థన ఉందండి. అరుణోదయం లేచాడండి.
ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించాడు. ఎందుకంటే విందు దినాలు జరిగినప్పుడు ప్రతిరోజు వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడో చోట ఏమవుతుందంటే విందు దినాలు జరిగాయి. అక్కడ ఆహారం తినగానే ఏమనిపిస్తుందండి? మనసును మదించి గర్వించి, ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటాం కదా. అన్నం తిన్నాడికి ఏమని తెలుసా? మర్చిపోతుంది. వాడికి రకరకాల ఆలోచనలు కలుగుతుంది. అలాగా వినుదినం జరిగినప్పుడు బిడ్డలు కానీ పాపం చేశారేమో, దేవుని దూషించారేమో అని ఏం చేసి తెలుసండి, ప్రతి ఒక్కరి నిమిత్తం దేవునికి సన్నిధిలో దహన బలి అర్పించారు. రెండవదిగా కుటుంబ ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఒక అన్యుడు కూడా దేవునితో కుటుంబ ప్రార్థన చేశాడు. అపోస్తుల కార్యముల్లో 10వ అధ్యాయంలో చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలియనేటువంటి వ్యక్తి ఏం చేసేదండి, ఆయన తన ఇంటి వారందరితో కలిసి ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు, ధర్మకార్యాలు చేశాడు. అవునా కాదంటారా? చదువుకుందాం. ఇటలీ పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలియను ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రజలకు బోధనము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయడు. ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు అవును కదండి. ఒక రోజా 2 రోజులా? అది అంటే మన గృహాల్లో ఏముండాలి సహోదరి? కుటుంబ ప్రార్థనలు ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘముతో కలిసినటువంటి ప్రార్థన అనేది ఉండాలి. ఇది ఉంటే మన ఆత్మీయ జీవితం బలపరచబడితే అప్పుడు నీవు ఏ విధమైన తప్పు చేయడానికి సాతానుకు చోటు ఇవ్వండి, పాపం చేయడానికి నీ హృదయంలో చోటు ఇవ్వండి, భయభక్తులు కలిగి ఉండటానికి అది నేను చేద్దంటే నిన్ను సరి చేస్తాను. రైట్. ఇప్పుడు ఒక విషయం మనం ఖచ్చితంగా ఉండవలసిన ఏంటండి, మొదటిగా ఏం చెప్పాం? ప్రార్థన గది ఉండాలి. రెండవదిగా ఏముండాలి? మన ఇంటి వారిలో అంటే ప్రతిరోజు మన ఇంట్లో ఉండాలి, కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. దానిలో పార్ట్ బిగా ఏమంటారంటే సంఘముతో కలిసి మన గృహంలో ఖచ్చితంగా వారంలో కనీసం 2 లేదా 3 సార్లు సంఘముతో ప్రార్థన కూటం అనేది ఉండాలి. కనీసం 2 తగ్గకూడదు. మనోహరం అర్థమవుందా? ఎవరితో ఖర్చు అవుతుందా? అవదు. ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. అర్థమైందా? మనం పెట్టే ప్రతి పైసా దేవుడి దగ్గర లెక్క వస్తుంది, లోకంలో లెక్క రాదు. కానీ అందుకోసమే ఖచ్చితంగా కూడుకోవటం ద్వారా భయం కలిగింది. అప్పుడు ఖచ్చితంగా బోధలో ఉంటారు, అప్పుడు ఖచ్చితంగా విశ్వాసులు ఉంటారు, అప్పుడు ఖచ్చితంగా ఆత్మీయ స్థితిలో వృత్తిలోకి వస్తారు, అప్పుడు ఖచ్చితంగా లోకానికి వెలుగు చెప్పిన వారుగా ఉంటారు. దేంతోటండి? సహవాసంతో. ఎవరు సహవాసంతో? యేసుక్రీస్తు సహవాసంతో, సంఘముతో సహవాసంతో ఉంటే ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు మన గృహాల్లో జరుగుతాయి. చేద్దామంటే రెండో విషయం కూడా చేద్దామన్న వాళ్ళు చేతులేస్తారు. మొదటి విషయాన్ని చేతులేస్తుంది. మా ఇంట్లో ఖచ్చితంగా ఇక నుంచి మేము ప్రార్థన గది ఏర్పాటు చేసుకునే వాళ్ళు చేతులేస్తారు. అంటే మీకు వాక్యం దేవుడి మీద మీకు పూర్తి నమ్మకం అనేది మీలో లేదు. ఎందుకంటే మీ హృదయాలు ఎవరు చోటు ఇచ్చారంటే మన ఫ్రెండ్కి ఇచ్చారేమో, అంతే కదా. రెండవది ఖచ్చితంగా మన గృహాలు ఏముండాలమ్మా చెప్పండి? ప్రార్థన కూటం అనేది ఖచ్చితంగా జరగాలి. వ్యక్తిగతంగా జరగాలి, కుటుంబంగా జరగాలి, మూడవది సంఘంగా జరగాలి. ఖచ్చితంగా అలవాటు చేయండి. మీ పిల్లలు స్కూల్ ప్రతిరోజు అలవాటు చేస్తారు, అదే కదా. రొటీన్ లైఫ్ అయిపోయింది. ఇది కూడా మన జీవితం రొటీన్ లైఫ్ అయిపోవాలి. భోజనం చేయకపోతే
ఆరోగ్యానికి హాని ఎలా అయితే కలిగిందో, ఆత్మీయ సహవాసం లేకపోతే ఆత్మీయ జీవితానికి కూడా అలాంటి ప్రమాదాలు వస్తాయి. ఆత్మ సంబంధమైనటువంటి రోగాలు కూడా మనలో పోగైంది. మూడవదిగా చూసినట్లయితే తమ్ముడు టైం అయిపోయిందా? చూడండి, నా దగ్గర టైం లేదు. అయిపోయిందా? లాస్ట్ 2 పాయింట్లు అని చెప్పి ముగిస్తాం. కొత్తోళ్ళు మాట ఎంత ఉంటుంది, పాతోళ్ళ మాట ఏమో రోతగా ఉంటుంది. అదేనండి, రైట్. మూడవది ఏంటంటే, ఇందాక ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో జైలు అధికారి కూడా జైలు అధికారి రక్షణ అంటే ఆ ఇంటి వారందరూ రక్షణ పడ్డారు. లూది అయినటువంటి సహోదరి అన్నది ఆమె కుటుంబం అంతా కూడా ఏమవుతుందంటే రక్షణ పడిందని. అంటే కుటుంబ ప్రార్థనలు ఇలాంటి కార్యాలు జరుగుతాయి. అంటే మన ఇంటికి ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది. కొందేళ్ళ ఇంటికి రక్షణ వచ్చింది చూసారా? అదేండి, లూది ఇంటికి ఎలాగైతే రక్షణ వచ్చిందో, సరసాల నాయకుడి ఇంటికి ఏ విధంగా రక్షణ వచ్చిందో, మన ఇంటికి కూడా అలాగే ప్రార్థన అలాంటి కూడకలు జరిగితే మన ఇంటికి కూడా ఏమొస్తుంది తెలుసండి? రక్షణ వస్తుంది. తర్వాత మన గృహంలో ఒక ప్రత్యేకమైనటువంటి సేవకుల కొరకు గది ఉండాలి. గనురాలని ఒక ఆమె ఉంది. రాజుల గ్రంథంలో చదివినప్పుడు ఇందాక నేను వచ్చేటప్పుడు సహోదరు అన్నాడు, బ్రదరు సేవకుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గది కట్టారన్నారు. ఎవరండి వారు? వచ్చారు? వారు రాలేదా ఆరాధనకి? నిలబడండి అమ్మా, నిలబడి తల్లి. నేను అప్సెట్ చేయడానికి అన్నాక నేను గొడ్డని తిట్టడానికి కాదు. రైట్. ప్రత్యేకంగా మీ కుటుంబానికి వందనాలు బ్రదర్. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం. ఆ ఇంట్లో ఆ గదిలో ఎవరు ఉండాలని? సేవకుల కోసం. ఆ సేవకులకు కావలసిన దాంట్లో కూర్చున్నాము. చాలా అభినందనీయం. క్రొత్త గృహం అమ్మ దాంట్లో రైట్. గనురాలు ఆలోచన చేసిందండి. అందులో ఖచ్చితంగా ఆమె ఆయన కొరకు ప్రత్యేకమైనటువంటి మంచం, దీప స్తంభం, అర్థమేనండి, ఒక టేబుల్ ఏర్పాటు చేసింది. ఎందుకు తెలుసా? ఆయన ఉండటానికి, అదేనండి, ఆయన గ్రంథం చదువుకోవడానికి, ఆయనకి వెలుతురు ఉండడానికి ఇవి ఉన్నాయండి. అలాగే మన గృహాల్లో కూడా ఎవరైనా కానీ కొత్తగా ఇల్లు కానీ కన్స్ట్రక్షన్ చేసుకుంటే అది కూడా ఎక్కడ ఉండాలి తెలుసా? మన ఇంటి పై భాగాన ఉంటే మంచిది. ఒకవేళ మీకు స్తోమత లేదు అనుకుంటే పక్కన కట్టుకోండి. కానీ ఖచ్చితంగా ఆమె ఏం చేసి తన ఇంటి మేడ గది పైన ఉంది. అదేంటండి, అది మీకు చూసినట్లయితే రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో అక్కడ కనబడుతూ ఉంటుంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఏంటంటే, అయ్యా తన భర్తతో మాట్లాడింది, అయ్యా మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు చాలా మంచివాడు, ఆయన కొరకు మనం బస్సు అనేది ఏర్పాటు చేద్దాం. ఖచ్చితంగా మనం ఏం చేద్దామంటే ఆయనకి స్పెషల్ రూమ్, మన ఇంట్లో స్పెషల్ రూమ్లు ఉంటాయి కదా, అట్నే కూడా సేవకులు కూడా ఉంటే అది చాలా మంచిది. ఆ కుటుంబానికి అది ఆశీర్వాదం. అదేనండి. ఒకవేళ కానీ నేను కూడా ఈ మధ్య బ్రహ్మయ్య ఒక ఆయన ఏప్రిల్ ఇల్లు కట్టాడు. బ్రహ్మయ్య సోదరుడు, ఆయన ఒంగోలు సైడే. ఆయన కూడా ఏం చేశాడంటే సేవకులు వస్తే ఉండటానికి ఒక ప్రత్యేకమైనటువంటి గది కట్టాడండి. నేను అప్పుడు అప్సెట్ చేసాను. రైట్. నేను ఎందుకంటే నేను చెప్పానండి, ఆయన ఇల్లు కట్టేటప్పుడు కట్టకముందు చెప్పాను 2-3 ఏళ్ళ క్రితం, బ్రదరు మీరు ప్రత్యేకంగా ఒక ప్రార్థన గది ఉండాలని చెప్పాను. ఆయన ఏమన్నా తెలుసండి, బ్రదరు మేము ఒక బెడ్రూమ్ తీసేసి దాన్ని ఏం చేస్తుంది తెలుసా? మొన్న నేను గృహప్రవేశం నన్ను పిలిచాడండి, నేను వచ్చానండి. వస్తే చెప్పాను అన్నీ బాగానే ఉండేవి కానీ బ్రదరు సేవకులుగా గది పెట్టావు, బాగుంది, మీ పిల్లలకు ఒక బెడ్రూమ్ పెట్టావు, అన్నీ బాగుండేవి కానీ
నువ్వు ప్రార్థన చేసుకునే గది ఏది బ్రదర్ అన్న. నాకు తెలియదు బ్రదర్. అప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఏమన్నంటే, బ్రదరు ఇదిగో మేము ఈ బెడ్రూమ్ని ఏది ఎవరైనా మా చుట్టాలు వస్తే చూసావా వాళ్ళ అవసరత హాల్లో పడుకుంటారు, కానీ ఇది ఖచ్చితంగా మేము ప్రార్థన గది ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి అన్నారు. రైట్, ఓకే, అభినందించాం. రైట్, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనకు ప్రాథమికంగా అవసరం. మిమ్మల్ని మేము కష్టపెట్టాం కాదమ్మా, ఇది నష్టపెట్టాం కాదు, ఇది మన లోపం, ఇది మనం సరి చేసుకోవాల్సింది ఉంది. అలాగా ఆ గనురాలు ఏం చేసి తెలుసండి, అందుకోసం ఏమంటాడంటే పరిశుద్ధులకు ఆతిథ్యం చేయ మరొకడు అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ విధానం ఇది మధ్యలో వచ్చింది కాదండి, మొదటి నుంచి ఉందండి. అబ్రహాం గారు అలాగా ఆయన దగ్గరకు వచ్చినటువంటి దేవదూతలు కూడా ఏం చేసి తెలుసు అండి, ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. ఏ కుటుంబం అయితే సేవకులకు కానీ అంటే సువార్త ప్రకటన చేసిన వారికి ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తాయండి. ఎందుకంటే వారికి సంతానం లేదండి. శారమ్మకి ఆతిథ్యం తీసుకున్నాడంటే మీదటికి ఈ కాలమున అన్నాడు. మీరు ఆదికాండంలో 18వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ మీకు కనపడతాయండి. నాకు టైం లేదు కాబట్టి ఆ విషయాన్ని మీకు గుర్తుండడం కోసం అదే విషయాన్ని ఎబ్రీ పత్రికలో 13:1 తెలియజేస్తున్నాడు. పరిశుద్ధులకు ఆతిథ్యం చేయ మనవుకుడు అన్నాడండి. అంటే మన ఇంట్లో ఏదైనా కూడికి పెట్టుకున్నప్పుడు వారికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఏం చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. అది కూడా ఎవరికి ఇస్తున్నావు? పరిశుద్ధులకి, ప్రభు పిల్లలకి, దేవుని కుమారులకి అనేటువంటి ఆ దుఃఖముతో వాళ్ళు ఏదైతే ఇస్తే అనుకున్నట్టు అట్టంటే ప్రత్యేకంగా ఉండాలి. అదే తప్ప ఏది పడితే తీస్తే ఉపయోగం ఉండదండి. వాళ్ళు కూడా నేను ఒక విషయం చెప్తున్నానండి, మీకు నేను ఎక్కడ చూడబెట్టి చూద్దాం. మీరు మంచినీళ్ళు ఇచ్చినా కానీ మీరు ఇచ్చేటువంటి ఆ మంచినీళ్ళలో కూడా మీ ప్రేమ మాధుర్యం కనపడాలంటారండి. మంచినీళ్ళు ఏం కనపడిద్దమ్మా? నేను కనపడిద్దా? మీ కళ్ళు కనపడవు, చూస్తే కళ్ళు కనపడతాయి. ఆత్మీయ కళ్ళతో చూస్తే, మనోనేత్రాలతో చూస్తే మీరు ఇచ్చేటువంటి దాంట్లో చాలా అద్భుతంగా కనపడింది. కనుక మొయ్యబడే మనం అర్థమైందండి, అది ఆ హృదయానికి సంబంధించినట్టు. రైట్, ఇంకా పేతురు గారిని కూడా చదువుతారండి. పేతురు రాసినట్టు మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 9-10 వచనంలో కనపడతాయి. అదేవిధంగా రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో కూడా ఆ గనురాలు ఏం చేసి తెలుసండి, చక్కటి ఆతిథ్యాన్ని ఇవ్వటం ద్వారా ఆమెకి బిడ్డలు లేరండి. దేవుడు ఏం చేశాడండి, బిడ్డనిచ్చాడు. చచ్చిపోయాడండి బిడ్డ. తల్లి ఏం చేసిన సమాధి చేయలేదండి. ఏం చేసిందండి, ఆ గదిలో పడుకోబెట్టి ఎవరైతే నాకు ఇచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన తన బిడ్డను ఏం తెలుసండి, ఆ గదిలోనే ఉంచి ఆయన పిలిపించుకొని ఏం తెలుస్తుంది, ఆ బిడ్డను ఏం తెలుసండి. చదువుకోండి, అది రాజుల 2వ గ్రంథం 4వ చదివితే చాలా విశేషమైన సంగతులు అక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా మరియ మార్తలు కూడా ప్రభువునికి ఆహ్వానించుకోవడం ద్వారా చనిపోయిన లాజరుని ఏం చేసుకున్నారు, బ్రతికించుకున్నారు. ఆయనకి ఇష్టమైనటువంటి ఫ్యామిలీ ఎవరండి, బెతనీ గ్రామం అంటే ఖచ్చితంగా ఆ మార్తా మరియు లాజరు ఇంటికి వెళ్తారండి. ఎందుకంటే ఒక మాట, నీవు ప్రేమించుతున్నటువంటి లాజరు అయినటువంటి రోగి సావు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సమాచారాన్ని అక్కడ అందిస్తారండి. అప్పుడు వాళ్ళు ఎంత విశ్వాసం ఉన్నారు తెలుసండి. చచ్చిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు వారి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అంటారు మాట ఏంటి తెలుసా, ప్రభు నువ్వు కానీ ఇక్కడ ఉన్న ఎడల మా సహోదరుడు ఏమయ్యాడు, బాగుపడేవాడు. ఆ విషయాలు అక్కడ మరియ మార్తల యొక్క విశ్వాసము యోహాను సువార్తలోని 11వ అధ్యాయంలో 2-5 వచ్చి చదివితే కనబడుతుంటుంది. అదేవిధంగా యోహాను సువార్తలోని 11వ అధ్యాయంలో 22వ వచనం 25వ వచనంలో వారు అక్కాచెల్లెలు ఒకే రకమైనటువంటి విశ్వాసం, అదొక మాట చదువుకొని ముగించుకున్నాం. అంటే ఇలాగా మనం మన కుటుంబాలు ఎలాంటి కార్యక్రమాలు మనం చేస్తున్నట్లయితే మన కుటుంబాలు ఆత్మీయంగా ఏమవుతాయండి, అభివృద్ధిలోకి వస్తాయండి. తర్వాత
మన కుటుంబాలు దీవించబడతాయండి, మన పిల్లలు దీవించబడుతుంటారండి, మన చేతి పనులు కూడా దీవించబడతాయండి. ఒక చిన్న మాట 22 వచనం, యేసుతో యోహాను సువార్త 11:22, యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావుకుండును. అంటే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంది చూసారండి. యేసుప్రభు గారు పాదాల దగ్గర కూర్చొని మరియమ్మ ఏం చేస్తుంది, వాక్యం నేర్చుకుంటుంది. మార్తమ్మ ఏం చేస్తుంది, ప్రభు వచ్చాడని చెప్పి విందు సిద్ధంగా. రెండు అవసరమే, మన ఇంటికి వచ్చినటువంటి పరిశుద్ధులకి విందు అవసరమే, వాక్యం వినడం ఉపచారం చేయాలి ఖచ్చితంగా. 25 వచ్చిన ఉన్నాడు, క్షమించాలి. అది యేసు పునరుద్ధానం జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచాడు చనిపోయినను బ్రతుకునన్నాడు. 32 వచ్చింది 32 వచ్చింది చెప్పలేదు నేను, చెబుతుంది చూడండి. అంతటి మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నువ్వు ఎక్కడ ఉండినడలా నా సహోదరుడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి వాళ్ళ అక్కజలలో. రోజు కుటుంబాలు అలాంటి అక్కజలు ఉన్నారా? అన్నదమ్ములు ఉన్నారా? ఆ తమ్ముడంటే ఎంత ప్రేమ, సహోదరుడు అంటే చచ్చి ఎంత ప్రేమ చూడండి. ఎంత అంటే ఇలాంటి కుటుంబ ప్రార్థనలు జరిగితే మన కుటుంబాల్లో మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం జరిగింది, భార్యాభర్తల మధ్య సంబంధం పెరిగింది, పిల్లల మధ్య ఉన్నటువంటి ప్రేమ పెరిగింది, ఆత్మీయులతో ఉన్నటువంటి ప్రేమ పెరిగింది, దైవికమైనటువంటి దానిలో ప్రేమ పెరిగిద్దండి. ఎన్ని గొప్ప ఉండేయండి దేంట్లోనండి, కుటుంబ ప్రార్థనలు. అదేనా? కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రభు చిత్తం అయితే ఈ మాటలు మీరు అంగీకరిస్తున్నారని విశ్వసిస్తున్నా. ఎందుకంటే మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి. ఇన్ని చోట్ల హైదరాబాద్ ఎంతమంది క్రిస్ సంఘాలు ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే నన్ను చాలామంది రమ్మంటున్నారు, కానీ నేను రావాల. ఎందుకు తెలుసా? ఎక్కువ ఎవరైతే ఇంట్రెస్ట్గా వాక్యం వింటారో వారి దగ్గరికే నేను ఎల్బీ నగర్ వెళ్ళాను, చూశాను. తర్వాత మియాపూర్ వెళ్ళి చూశాను, అల్వాల్ వెళ్ళాను, ఆ తర్వాత గచ్చిబౌల్, ఇంకా కొన్ని చోట్లకి వెళ్ళాం. కానీ తర్వాత బోరబండ వెళ్ళాం, తర్వాత పటాన్ చెరువు దగ్గర వెళ్ళాం. కానీ వాళ్ళందరిలో కంటే మీరే ఎక్కువ కొంచెం ఆత్మీయంగా ఎందుకంటే చిన్న మందిగా కూడుకొని మీరు వినటానికి ఆసక్తి. అందుకోసం నాకు యాకోపత్ర గుర్తుకొచ్చింది నువ్వు చూడగానే. కాబట్టి మీరందరూ మిమ్మల్ని అభినందిస్తూ ప్రభు చక్రం మీద ఎప్పుడైనా వచ్చినప్పుడు మరలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని మధ్యలో హృదయంలో నిలిచిపెట్టుకున్న మాటలు మనం నేర్చుకుంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా అక్క అది పలం సోదరి ఎట్లా జరిగింది, అక్క అలా నేర్చుకున్నాం, మేము నేర్చుకున్నాం, మార్చుకున్నాం, చాలా బాగుండేయండి, మా ఆత్మీయ జీవితం బాగుంది, మా పిల్లలు బాగుంటారు. ఒకప్పుడు మా పిల్లలు వినలేదండి, ఇప్పుడు ఏమవుతున్నారండి, వింటున్నారండి. ఒకప్పుడు మా ఆయన గారు కొంచెం అలా ఇలా ఉన్నాడండి, ఇప్పుడు ఇలా ఉన్నాడండి. ఒకప్పుడు మా మామిడ మా మాట వినేది కాదండి, ఇప్పుడు ఆమె తెలుసండి, వింటుందండి. ఇలాంటి రిజల్ట్ రావాలండి. అప్పుడు పరలోకంలో దేవుడు ఆనందిస్తారండి, సంతోషిస్తాం. మేము కూడా మిమ్మల్ని బట్టి ఇక పలానా హైదరాబాద్లో ఉన్నటువంటి కేటీహెచ్పీలో పలానా స్థానిక సంఘం అండి ఎంత చక్కగా ఉన్నారో మాకు అని మేము కూడా మీ గురించి దేవుడికి ఎల్లప్పుడూ కూడా ఏం తెలుస్తుంది, కృతజ్ఞతాస్తులు చెప్పేస్తాం. మీ అందరికీ వందనాలు. ఆలస్యమైంది, దయతో మమ్మల్ని నడిపిస్తున్న నాయకులు మన్నించాలి. చెప్పాలని ఆశ ఉంది కానీ టైం లేదు కాబట్టి మేము లౌకిక పెట్టేస్తాను. మీ అందరికీ మరొకసారి వందనాలు. మీ అందిన ప్రార్థనలో ఖచ్చితంగా ఏం చేస్తారు, మా గురించి ప్రార్థన చేయండి. పరిచయం కొరకు ప్రార్థన చేసి మీ అందరికీ కూడా మాట్లాడారు.